రైట్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సేమ్ టు సేమ్ సినిమాలో చేసినట్లే 4 నిమిషాల్లో నలుగురు దొంగలు కూడా చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి రంగారెడ్డి జిల్లాలో ఏటీఎం ను కొల్లగొట్టారు. ఎస్, ఒక స్విఫ్ట్ కార్ లో వచ్చి సాదాసీదా ఒక మామూలుగా ప్యాసింజర్స్ వచ్చినట్టే ఏటీఎం లోపలికి వచ్చి నలుగురు ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా 4 నిమిషాల్లో మొత్తం ఏటీఎం ను కూడా కొల్లగొట్టారు. దాంట్లో దాదాపు 30 లక్షల రూపాయలు కూడా ఉన్నట్లు ఏటీఎం అధికారులు కూడా తెలిపారు. 4 నిమిషాల్లో ఎస్బీఐ ఏటీఎం లో చోరీ జరిగింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో రావేర్యాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్విఫ్ట్ కార్ లో వచ్చిన 4 దొంగలు ఏటీఎం సీసీ కెమెరాలకు మొదటగా స్ప్రే కొట్టారు. దాని తర్వాత ఎమర్జెన్సీ అలారం కూడా మోగకుండా సెన్సార్ వైర్లు కూడా కట్ చేశారు. కటర్ మరియు ఇనుప రాడ్ల సాయంతో ఏటీఎం ను బద్దలు కొట్టేశారు దొంగలు. అంతేకాకుండా 4 నిమిషాల్లో మాత్రమే ఏటీఎం లో డబ్బులు తీసుకుని పారిపోయారు. 4 నిమిషాల్లో ఏటీఎం మొత్తం ఖాళీ చేసేశారు. ఇటీవలే వరుసగా హైవేపై ఏటీఎం లో కూడా చోరీలు జరగడం చూస్తూనే ఉన్నాం. అయితే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావేర్యాలలో 4 దొంగలు కూడా ఏటీఎం ను కొల్లగొట్టడం జరిగింది. ఎస్బీఐ ఏటీఎం లో చోరీకి పాల్పడ్డారు. కేవలం 4 నిమిషాల్లో 30 లక్షల రూపాయల వరకు దోచుకున్నారు. ముందుగా అంటే వాళ్ళు స్టెప్ బై స్టెప్ ఏమేమి చేయాలో ముందుగానే నిర్ధారించుకొని దాని తర్వాత ఎక్కడ ప్లాన్ చేశారో అలాగే ఎగ్జిక్యూట్ కూడా చేసినట్టు కనిపిస్తుంది. మనకు వైనం అయితే సీసీటీవీ ఫుటేజ్ కూడా మనకు అందుబాటులో వచ్చింది. అయితే బిగ్ టీవీ మీకు ఎక్స్క్లూజివ్ గా చూపిస్తుంది. ఏంటంటే అది చూడండి, స్విఫ్ట్ కార్ లో క్యాజువల్ గా దిగి 4 నార్మల్ గా ఏటీఎం కి వస్తున్నట్టు వచ్చి, అంటే ఆ మాస్కులు వేసుకోవడం వల్ల అర్ధరాత్రి ఎవరు లేని నిర్మానుషమైన ప్లేస్ లో టైం కూడా మిడ్ నైట్ చూస్ చేసుకున్నారు. అంటే ఎవరైనా ప్రజలు కూడా వాళ్ళు మాస్క్ వేసుకుంటే డౌట్ తో పోలీసులు ఫోన్ చేస్తారని చెప్పి భయంతో కూడా చాలా పకడ్బందీగా ఎవరు లేని టైం చూస్ చేసుకొని ఎంత స్పీడ్ గా లోపలికి వెళ్ళిపోయారంటే, ఆల్రెడీ లోపల ఎవరో మనుషులు ఉన్నట్టే బయటకు కూడా ఎవరైనా ట్రావెల్ చేస్తూ దాని ఏటీఎం ని పాస్ అవుతుంటే కూడా లోపల ఎవరో ఏటీఎం నుంచి మనీ విత్డ్రా చేసుకుంటారు అనుకుంటారు తప్ప లోపల ఇలా అనుమానాస్పదంగా ఏటీఎంలో చోరీ అవుతుందని అనుకోకుండా ఏమాత్రం కూడా డౌట్ రానివ్వకుండా ఫస్ట్ ఒకడు రాగానే ఆ 4 ఒకరు మొదటే వచ్చినోరు ఫస్ట్ ఏమాత్రం క్లూస్ కూడా దొరకకుండా చాలా తెలివిగా స్ప్రే కొట్టేశాడు. ఎస్, సీసీ కెమెరాకి ఎప్పుడైతే కలర్ స్ప్రే మనం కార్లకు కూడా యూజ్ చేస్తూ ఉంటాం, లేదంటే గోడల పైన కూడా కొట్టడానికి యూజ్ చేస్తూ ఉంటాము. చాలా మూవీస్ లో కూడా చూపిస్తారు. ఆ స్ప్రేస్ కూడా మనం వాడుకోవచ్చు. చాలా ప్లేసెస్ లో అది అమ్మడం కూడా బ్యాన్ చేశారు. కాకపోతే దొంగలు ఎక్కడి నుంచి తెచ్చారో, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడ వాడారో కూడా తెలియట్లేదు. ఆ స్ప్రే తీసుకొచ్చి ఏకంగా సీసీటీవీ అంటే సీసీ కెమెరా పైన కొట్టేశారు. ఏకంగా ఫస్ట్ దొంగ ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో అది కొట్టేయంగానే సీసీటీవీ ఫుటేజ్ ఆధారాలు కూడా కనిపించకుండా చాలా తెలివైన పని చేశారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ సీసీటీవీ కానీ ఒకవేళ ఆ దొంగ మర్చిపోయి ఉంటే వాళ్ళు చేసిన ప్రతి యాక్షన్ కూడా రికార్డ్ అయిపోయేది. ఏ మాత్రం కూడా తగ్గకుండా ఒక కెమెరాలోనే అది చేశారు. కాబట్టి లోపల ఉన్న సీసీ కెమెరాలో ఏ విధంగా తను ఏటీఎం ని కొల్లగొట్టారో కూడా మనం చూసుకోవచ్చు. ఏకంగా ఏటీఎం లో అంటే మొత్తం 4 వచ్చారు. 4 నిమిషాల్లో ఏ మాత్రం ఒక్కరు కూడా టైం వేస్ట్ చేయకుండా అందరి పనులు వాళ్ళు సక్రమంగా చేసుకున్నట్లే కనిపిస్తుంది. ఎందుకంటే ఏటీఎం లో 4 వాళ్ళ చేతిలో ఏమేమి ఇన్స్ట్రుమెంట్స్ ఏమేమి ఆ పరికరాలు ఉన్నాయో కూడా మనం చూసుకోవచ్చు. ఏకంగా ఇనప రాడ్లు, ఐరన్ కట్టర్లు అవి కూడా తీసుకొని వచ్చి స్ప్రే కొట్టి ఫస్ట్ సీసీటీవీ ఫుటేజ్ ని మాయం చేద్దామని చెప్పి ప్లాన్ చేసుకుని సీసీటీవీ మాయం చేసిన తర్వాత లోపలికి వచ్చి ఏటీఎం ని కొల్లగొట్టారు. ఆ డబ్బా అంటే లోపల ఏటీఎం బాక్స్ లోపల చాలా మనీ స్టోర్ చేసిన బాక్స్ ఒకటి ఉంటుందో అన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే మొత్తం మిషన్ ని కూడా ఎత్తుకెళ్లకుండా కేవలం ఆ బాక్స్ వరకు అది కొల్లగొట్టి ఐరన్ రాడ్ తో కూడా ధ్వంసం చేసి కాల్చి మరీ దాన్ని తీసుకెళ్లారు. అయితే ఆ డబ్బాలో ఏదైతే డబ్బులు ఉన్నాయో దాదాపు ఒక 30 లక్షల వరకు కూడా ఉంటాయని చెప్పి అక్కడ అధికారులు చెప్పారు. అంతేకాకుండా ఈ సమయంలో అక్కడ ఏటీఎం దగ్గర సెక్యూరిటీ లేదేంటి అని కూడా మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే అర్ధరాత్రి హైవే టైం కాబట్టి హైవేస్ లో చాలా వరకు మనం చూసుకున్నట్లయితే ఎక్కువ భారీ ఏటీఎం ట్రాన్సాక్షన్స్ కూడా జరగవు. కాబట్టి అంత లోడ్ గా ఎవరైనా ఎక్కువ మనీ విత్డ్రా కానీ డిపాజిట్ కానీ అక్కడ చేయరు. కాబట్టి అంత సెక్యూరిటీ సిబ్బందిని కూడా పెట్టరు. పైగా హైవేలో చలి ఇంకా వాతావరణం వల్ల కూడా చాలా మంది క్లైమేట్ ని అనుసరించుకొని సెక్యూరిటీ గార్డ్స్ ని కూడా షిఫ్ట్ లో వేస్తూ ఉంటారు. అయితే ఇతను చాలా పగడ్బందీగా రెక్కి వేసి ఈ 4 మాత్రం ప్లాన్ చేశారని చెప్పుకోవచ్చు. ఏకంగా సెక్యూరిటీ లేని టైంలో కూడా ప్లాన్ చేశారు. ఒకవేళ సెక్యూరిటీ ఉండి ఉంటే వాళ్ళని చంపడానికి కూడా ఏమాత్రం వెనుతిరిగేటట్టు కూడా కనిపించట్లేదు. ఎందుకంటే ఏకంగా ఏ సినిమాలో ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారో తెలియదు కానీ 4 నిమిషాలు ఏకంగా 4 నిమిషాలు అంటే 4 మినిట్స్ కి అటు ఎక్కువ ఇటు తక్కువ కూడా కాకుండా ఎగ్జాక్ట్ గా 4 మినిట్స్ కి 4 దొంగలు వచ్చి 30 లక్షలు కొల్లగొట్టడం అంటే మామూలు విషయం కాదు. పోలీసులు కూడా దీనిపైన తీవ్ర స్థాయిలో విచారణ కూడా కొనసాగిస్తున్నారు. అయితే ఏ విధంగా ఏటీఎం లో కొల్లగొట్టారని కూడా మనం ఇప్పటిదాకా సీసీటీవీ ఫుటేజ్ లో చూసాము. చూసిన తర్వాత లేట్ గా వెలుగులోకి వచ్చిన తర్వాత అక్కడ చాలా మంది పోలీసులు కూడా వచ్చారు. ఎవరైనా చూసారా అంటే ఆ టైంకి అక్కడ ఎవరు ఉండకపోవడంతో ఎవరు సాక్ష్యం కూడా చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ఒకవేళ నార్మల్ గా ఈవినింగ్ టైం లేదంటే పట్టపగలు ఇలా జరిగి ఉంటే కూడా ఒకరు కాకపోయినా ఇంకొక ఎవిడెన్స్ అయినా దొరికేది పక్కన స్టోర్స్ నుంచి. కాకపోతే ఇది ప్రధానంగా హైవే పైన ఉంది. అండ్ ఈ దొంగల ముఠా ఎవరు అనేది కూడా పోలీసులు ఇంకా ఆరా తీస్తున్నారు. ఎందుకంటే ఇది ఒక కొత్త ముఠాగా కూడా పోలీసులు గుర్తించారు. ఓన్లీ హైవే పైన ఉన్న ఏటీఎంస్ ని ఇంకా హైవే
హైవే పైన ఇలా ఫామ్ హౌసెస్ లేదా విల్లాస్ ని టార్గెట్ చేస్తూ ఉంటారు. ఎవ్వరు లేని నిర్మానుష ప్లేసెస్ కి మాత్రమే వీళ్ళ టార్గెట్, పబ్లిక్ ఉన్న ప్లేసెస్ కి కూడా వీళ్ళు రారు అని కూడా పోలీసులు ఇప్పటికే చెప్పేశారు. అంతేకాకుండా ఘటనా స్థలానికి చేరుకున్నారు మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి, ఏసీపీ రాజు, ఆదిపట్ల పోలీసులు. ఏటీఎం ను పరిశీలించిన తర్వాత అసలు దొంగల కోసం బృందాలుగా కూడా ఏర్పడి గాలింపు చర్యలు ప్రారంభించారు. ఏటీఎంలో సుమారు 30 లక్షల రూపాయలు కూడా ఉన్నట్లు ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ కూడా ఇప్పటికే తెలిపారు. మరి అంతా అప్రమత్తంగా ఎలా ఉన్నారు, నిర్లక్ష్యం వల్లే ఈ ఏటీఎం లో కూడా దోపిడీ జరిగిందని కూడా అటుపక్క పోలీసులు కూడా కంప్లైంట్ లో ఫిర్యాదు పేర్కొన్నారు. అంతేకాకుండా అక్కడ ఈ టైంలో సెక్యూరిటీ ఎందుకు లేదని ప్రశ్నించగా చెప్పారు. అంటే అక్కడ ఎవ్రీ టైం సెక్యూరిటీ అవైలబుల్ గా ఉండదు, మేబీ అదే టైంలో సెక్యూరిటీ పక్కకి వెళ్ళి ఉండొచ్చు, లేదంటే ఆ షిఫ్ట్ కూడా వెళ్ళిపోయి ఉండొచ్చు. అయితే ఆ పర్టిక్యులర్ టైంలో ఏదైతే సెక్యూరిటీ కూడా లేదో ఆ టైం చూసుకొని నలుగురు 4 నిమిషాలు ఎక్కువ సమయం కూడా తీసుకోలేదు. ఎవ్వరు వచ్చి వెళ్ళిపోయే లోపల అంటే కరెక్ట్ గా 4 minutes లోనే మొత్తం ఏటీఎం ని నలుగురు వచ్చి నార్మల్ స్విఫ్ట్ కార్ లో కూడా వచ్చి ఏమాత్రం డౌట్ రాకుండా ఫస్ట్ స్ప్రే కొట్టి ఆ సీసీ కెమెరాని మొత్తం మాయం చేసి దాని తర్వాత వాళ్ళ చేతిలో ఉన్న ఇనప రాడ్లు ఇంకా కట్టర్ల ద్వారా ఆ సాయం తీసుకొని ఆ పరికరాలన్నింటినీ కూడా యూజ్ చేసి చాలా తెలివిగా లోపల ఉన్న మనీ క్యాష్ బాక్స్ ని కూడా తీసుకెళ్లిపోయారు. తీసుకున్న తర్వాత అసలు ఎక్కడికి వెళ్లారు, ఆ కార్ లో వచ్చింది ఎవరు, ఆ కార్ ఎవరిది, కార్ నెంబర్ ప్లేట్ కూడా కనిపించకుండా మొత్తం అంటే ఆ చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయో ముందుగానే అవన్నీ కూడా రెక్కి చేసుకొని ఒక 3-4 సార్లు అదే ప్రాంతాల్లో తిరిగి దాని తర్వాత అక్కడ సీసీ కెమెరాలు ఏమైనా ఉంటే కూడా మొత్తం కవర్ చేసి ఇంకా ఇప్పుడు ఏటీఎం లో ఉన్న సీసీ కెమెరాలు 2 ఉంటాయని మనందరికీ తెలుసు. అయితే ఆ 2 ఏటీఎంలు కూడా ఆ స్ప్రే కొట్టి ఫస్ట్ కవర్ చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాలలో ఎస్బీఐ ఏటీఎం లో చోరీ జరిగింది. ఈ కారులో వచ్చిన 4 దుండగులు ఏటీఎం బయట సీసీ కెమెరాలకు ఫస్ట్ స్ప్రే కొట్టి ఎమర్జెన్సీ సైరన్ మోగుకుంటా సెన్సార్ వైర్లను కూడా కట్ చేసేశారు. ఏటీఎం ను కట్టర్లతో కూడా ధ్వంసం చేసి డప్పు తీసుకొని కూడా పారిపోయారన్న వైనం మనం చూసుకోవచ్చు. ఎందుకంటే డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా మనకి వీడియో చూపించడానికి గల కారణాలు ఏంటంటే ఇలాంటి దొంగలు వింత ముఠాలుగా వచ్చి దాడి చేస్తున్నారు. అటు పక్క లాక్ వేసుకున్న ఇళ్లలో కూడా ఇటువంటి దొంగతనాలు ప్రీవియస్ గా జరిగాయి. అయితే ఇప్పుడు ఎస్పెషల్ గా ఏటీఎం పైనే పడ్డారు. ఏటీఎం లో ఇంకా బ్యాంకులో ఎక్కువ డబ్బులు ఉంటాయని మనందరికీ తెలిసిన విషయమే. మనతో ఉంటే సేఫ్ గా ఉండవు అని మనం బ్యాంక్స్ లో పెడుతూ ఉంటాం. అటువంటిది బ్యాంకులోకి వెళ్ళి దోపిడీకి పాల్పడుతున్నారు, ఏటీఎం లో దొంగతనాలు చేస్తున్నారు. అటువంటి ఒక స్పెషల్ ముఠా కూడా ఇప్పుడు తెలంగాణలో హల్చల్ చేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ 4 నిమిషాల వరకే వీళ్ళ టైం లిమిట్ అని కూడా పెట్టుకున్నారు. ఒక్కొక్క నిమిషం అని కూడా ఈక్వల్ గా క్యాలిక్యులేట్ చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే 4 minutes, ఒక నిమిషం, ఒక సెకండ్ కూడా ఎక్కువ తక్కువ కాకుండా ఎగ్జాక్ట్ 4 minutes లోనే 4 దొంగలు కూడా వచ్చి మొత్తం ఏటీఎం ని ధ్వంసం చేసి ఏకంగా అందులోపల ఉన్న 30 లక్షల క్యాష్ బాక్స్ ని కూడా తీసుకెళ్లినట్టు సమాచారం అందింది. అంతేకాకుండా ఘటనా స్థలానికి మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి కూడా చేరుకున్న తర్వాత పరిశీలించగా ఈ విషయం, ఈ ఘటన కూడా వెలుగులోకి వచ్చింది. దాని తర్వాత నిందితుల కోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి ఇప్పుడైతే ప్రస్తుతం గాలిస్తున్నారు. అసలు ఇది ఏ టైంలో జరిగింది, దీని తర్వాత ఎక్కడికి వెళ్లారు, ఆ స్విఫ్ట్ కార్ ఎటువైపు వెళ్ళింది, ఒకవేళ ఆ స్విఫ్ట్ కార్ లోనే వెళ్ళారా లేదంటే ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ కారు మార్చి ఎక్కడికన్నా వెళ్ళారా, అసలు ఆ డబ్బు తీసుకొని ఏం చేశారు, వీళ్ళు కూడా 4 ఉన్నారు కాబట్టి 4 వైపులా డివైడ్ అయ్యి డబ్బులు కూడా పనిచేసుకున్నారా లేదంటే ఒక్కటే ప్లేస్ లో ఆ డబ్బుని ఉంచారా అన్న విషయాలపైన కూడా పోలీసులు తీవ్ర స్థాయిలో దర్యాప్తు చేపడుతున్నారు. అండ్ ఆ దగ్గరలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ అన్ని కూడా కవర్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం సునీతారెడ్డి అంటే అక్కడ ఉన్న రంగారెడ్డి డీసీపీ కూడా రంగంలోకి దిగారు కాబట్టి మరింత వేగవంతమై ఇంకో 24 గంటల్లోనే దొంగల్ని పట్టుకుంటామని కూడా పోలీసులు చాలా ధీమాగా చెప్తున్నారు. మరి చూడాలి, ఈ 4 నిమిషాల్లో 4 దొంగలు హల్చల్ చేసిన దొంగతనాలు బయటపడ్డాయి కాబట్టి ఇప్పుడు ఆ దొంగలు కస్టడీలో వెళ్తారా లేదంటే ఇంకా పెద్ద ముఠా ఏదైనా బయటపడుతుందా అన్న విషయం పైన ప్రతి ఒక్కరు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ప్రస్తుతం తెలంగాణ మొత్తం ఈ దొంగతనాల వల్ల హడలిపోతుందని చెప్పుకోవాలి.